హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో మనకు అన్అకాడమీ కంబాట్ పేరుతో ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. దట్ ఈస్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఓకేనా? స్కాలర్షిప్ పూల్ ఫర్ 1 crore రూపీస్ అండి. ఓకేనా? పార్టిసిపేట్ ఇన్ ఎవ్రీ బ్యాంక్ కంబాట్ అండ్ విన్ స్కాలర్షిప్స్. నెక్స్ట్ కంబాట్ ఆన్ ఎవ్రీ సండే అండి. ఈ సండే రోజు ఉంది. ఓకేనా? సండే రోజు 10 గంటలకైతే ఉంటుందండి మనకి ఈ యొక్క కంబాట్. మనం ఈ యొక్క దీనికి కోడ్ ఏంది యూజ్ చేయాలంటే RKT10 అనేటువంటి కోడ్ యూజ్ చేసి మనం దీన్ని అయితే ఎన్రోల్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఓకేనా? ఉదయం 10 గంటలకి అన్అకాడమీ యాప్లో మీరు కనుక ఈ యొక్క స్కాలర్షిప్ టెస్ట్లో పార్టిసిపేట్ చేస్తే మీకు మంచి ర్యాంక్ వచ్చిందనుకో స్కాలర్షిప్ వస్తుందండి. ఓకేనా? చాలా అంటే చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. అంతేకాకుండా ప్రతిరోజు కూడా అన్అకాడమీలో మనము కరెంట్ అఫైర్స్ అయితే ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి. ఓకేనా? మన కోడ్ యూజ్ చేయండి RKT10. ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు, క్లాసెస్ వినొచ్చు, PDF ఫైల్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నైట్ 9 నుంచి 10 గంటలకు అండి. ఓకేనా? నైట్ టైంలో 9 నుంచి 10 గంటల వరకు క్లాస్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఈరోజు మనము 7వ తారీఖు 5వ నెల 2021కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోకి సంబంధించి PDF ఫైల్ కనుక మీకు కావాలి అనుకుంటే, ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ PDF మెటీరియల్ కనుక మీకు కావాలనుకుంటే, అంతేకాకుండా ఆన్లైన్ ఎగ్జామ్ కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే అన్అకాడమీలో నేనైతే ప్రతిరోజు అప్డేట్ చేయడం జరుగుతుందండి. నైట్ టైంలో రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు క్లాస్ ఉంటుందండి. అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. దాని యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్టే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా రావడానికి ట్రై చేయండి. యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత APPSC TSPSC మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. వేరేదే సెలెక్ట్ చేసిన వీడియోస్ రావు. ఓకే? APPSC TSPSC సెలెక్ట్ చేసి మన యొక్క కోడ్ RKT10 అనేటువంటి కోడ్ తప్పనిసరిగా ఉపయోగిస్తే వెంటనే మీకు అన్నీ ఓపెన్ అవుతాయండి. ఓకేనా? అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. రైట్. క్వశ్చన్ నెంబర్ 1. సముద్ర కాలుష్యం వలన వందల సంఖ్యలో సీల్స్ చనిపోయిన ఘటన ఏ సముద్రంలో సంభవించింది ఇటీవల? ఎక్కడండి మరి? ఆన్సర్ ఆప్షన్ ఏ, కాస్పియన్ సముద్రంలో. ఓకే? కాస్పియన్ సముద్రంలో. వివరాలు చూద్దాం. రష్యాలోని కాస్పియన్ సముద్రం ఒడ్డున 170కి పైగా సీల్స్ చనిపోయాయి. పారిశ్రామిక కాలుష్యం కారణంగా సీల్స్ చనిపోయి ఉండవచ్చు లేదా వలలో చిక్కుపోయి ఉండవచ్చు అని నిపుణులు భావిస్తున్నారు. కాస్పియన్ సముద్రం అంటే ఏంటో చూద్దాము. కాస్పియన్ సముద్రం ప్రపంచంలోనే అతిపెద్ద లోతట్టు సముద్రము. దీన్ని కజకిస్తాన్, రష్యా, ఇరాన్, అజర్బైజాన్ మరియు తుర్క్మెనిస్తాన్ అనేటువంటి 5 దేశాలకి ఇది సరిహద్దులుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే? మరి కాస్పియన్ సముద్రంలోని సీల్స్ పారిశ్రామిక కాలుష్యం మరియు అధిక వేటతో అయితే బాధపడుతున్నాయి. కాస్పియన్ సముద్రంలో సీల్స్ సంఖ్య 20వ శతాబ్దంలో 1 మిలియన్ నుంచి 70,000 అయితే తగ్గాయట ఫ్రెండ్స్. అంటే 10 లక్షల నుంచి 70,000కు తగ్గాయంటే మీరే అర్థం చేసుకోండి. నెక్స్ట్ వన్. COVID-19 వ్యాక్సిన్ల ఉత్పత్తికి IP నుండి అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ నుండి మినహాయింపు ఇవ్వాలని ప్రపంచ వాణిజ్య సంస్థలో ప్రతిపాదించిన దేశాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి అండి. పైవన్నీ దక్షిణాఫ్రికా, ఇండియా. దక్షిణాఫ్రికా, ఇండియా మొదటగా ప్రతిపాదించిన తర్వాత అమెరికా దీనికి మద్దతు అయితే తెలిపింది. అంటే అఫ్కోర్స్ 3 దేశాలు కూడా వీటికి అంగీకరిస్తున్నాయని అర్థం. వివరాలు చూద్దాం. భారతదేశం మరియు దక్షిణాఫ్రికా 2020లో ప్రపంచ వాణిజ్య సంస్థలో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మాఫీ కోసము ప్రతిపాదించాయి. దీనికి ఇప్పుడు అమెరికా కూడా మద్దతు ఉంది. COVID-19 వ్యాక్సిన్ల కోసము మేధో సంపత్తిని వదులుకోవడానికి ప్రపంచ వాణిజ్య సంస్థలో అమెరికా మరింత చర్యలైతే జరుపుతుంది. మధ్యతరగతి దేశాలలో పెద్ద ఎత్తున COVID-19 వ్యాక్సిన్ల ఉత్పత్తికి ఇది సహాయపడుతుంది. IP హక్కు అనేది ఒక ఆవిష్కర్తకు ప్రభుత్వం మంజూరు చేసిన గుత్తాధిపత్యము. అంటే IP అంటే ఏంటి? ఎవరైనా ఆ యొక్క ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ చేత ఆ ఫార్ములాతో ఆ వ్యాక్సిన్ తయారు చేస్తారో అది ఆ ఫార్ములాతో మరి ఎవ్వరు కూడా తయారు చేయకూడదు అనేదే IP అండి. ఓకేనా? ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అంటారు దాన్ని. మరి ఇతరులు తమ ఆవిష్కరణను కాపీ చేయలేరని అర్థము. ఇది ప్రాసెస్ పేటెంట్ లేదా ఉత్పత్తి పేటెంట్ కూడా కావచ్చు. అంటే దీన్ని తొలగిస్తే ఏమవుతుందండి? చాలా దేశాలలో కూడా వీటి యొక్క ఉత్పత్తి అనేది జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా అందుబాటులో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో దీన్ని తీసివేయాలని ఇక్కడైతే ప్రతిపాదించడం జరిగింది.
మే 8న జరిగే యూరోపియన్ కౌన్సిల్ సమావేశానికి భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన వారు ఎవరు? మే 8న జరుగుతుందండి యూరోపియన్ కౌన్సిల్ సమావేశము. మరి భారతదేశం నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అంటే ఆప్షన్ సి నరేంద్ర మోదీ. వివరాలు చూద్దాం. యూరోపియన్ కౌన్సిల్ 2021 మే 8న జరగనున్న సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఈ సంవత్సరము 2021లో ఇండియన్ యూరోపియన్ యూనియన్ నాయకుల సమావేశాన్ని పోర్చుగల్ నిర్వహించనుంది. మరి పోర్చుగల్ ప్రస్తుతము గ్రూపింగ్ కూర్చిని అంటే పోర్చుగల్ ఇప్పుడు సభ్య దేశాలన్నిటికీ కూడా అధ్యక్షత వహిస్తుంది అని ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. ఓకేనా, అంటే పోర్చుగల్ అధ్యక్షతన ఈ యొక్క మీటింగ్స్ అనేవి జరుగుతాయి. ఈ సమావేశంలో యూరోపియన్ యూనియన్ సభ్యుల ఇతర ప్రభుత్వ పెద్దలతో పాటు ప్రధాని మోదీ పాల్గొన్నారు. మరి నాయకులు కోవిడ్-19పై అభిప్రాయాలను మార్పిడి చేసుకోవాలి మరియు స్థిరమైన మరియు సమగ్ర వృద్ధిని కూడా ప్రోత్సహిస్తుంది అంటూ ఈ సమావేశంలో పేర్కొన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాము. DDoS ఏంటంటే అది DDoS పేరుతో ఇటీవల ఏ దేశంలో ఇంటర్నెట్ సర్వీస్ని తీవ్రంగా నష్టపరిచిన మాల్వేర్ పేరేంటి? అంటే వైరస్ అంటే ఇది. ఓకేనా, కంప్యూటర్లని నష్టపరిచే వైరస్. ఒక DDoS దీని పేరు. ఓకే, మరి ఏ దేశంలో అండి, ఏ దేశంలో తీవ్ర నష్టానికి గురి చేసింది ఈ వైరస్? ఆన్సర్ ఆప్షన్ డి అండి, బెల్జియం. వివరాలు చూద్దాం. DDoS దాడి కారణంగా బెల్జియం ప్రభుత్వ సైట్లు ఇటీవల ఆఫ్లైన్లో పడివేయబడ్డాయి. అంటే మొత్తం ఇంటర్నెట్ కూడా కొలాప్స్ అయిపోయింది. దేశంలోని ప్రభుత్వ రంగానికి చెందిన అనేక ప్రభుత్వ సైట్లు మరియు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు DDoS చేత తీవ్రంగా నష్టపోయారు. DDoS అంటే DDoS సేవ యొక్క పంపిణీ నిరాకరణ అంటే ఏదైతే ఇంటర్నెట్ సప్లై ఉంటుందో దానిని నిలిపివేయడం అని అర్థము. ఇది సైబర్ ముప్పు. దీని లక్ష్యము సర్వర్ యొక్క సాధారణ ట్రాఫిక్కు అంతరాయం కలిగించడానికి ప్రయత్నిస్తుంది. మరి మాల్వేర్ సోకిన పరికరాల నెట్వర్క్ను నియంత్రించడం ద్వారా ఇది జరుగుతుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇటీవల సుప్రీంకోర్టు ఒక తీర్పునిస్తూ EWS అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్లను ప్రకటించే అధికారము ఎవరికి మాత్రం ఉంటుందని స్పష్టం చేసింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. EWS ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారి యొక్క రిజర్వేషన్లను ప్రకటించే అధికారం ఎవరికి ఉంటుందని ప్రకటించింది అంటే రాష్ట్రపతి గారికి. ఓకే, వివరాలు చూద్దాం. సామాజిక మరియు ఆర్థికంగా వెనుకబడిన సమాజాన్ని ప్రకటించడంలో EWS రాష్ట్రపతి మాత్రమే నిర్ణయాలు తీసుకోగలరని సుప్రీంకోర్టు ఇటీవల ప్రకటించింది. 102వ రాజ్యాంగ సవరణను సమర్థిస్తూ ఈ తీర్పు ప్రకటించబడింది. తీర్పు గురించి చూద్దాము. 102వ రాజ్యాంగ సవరణ సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన తరగతులను నియమించే రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను హరించిందని అపెక్స్ బోర్డు అయితే ఇక్కడ పేర్కొంది. ఓకేనా, మరి సమస్య ఏంటి? ఈ కోటా ప్రయోజనాలతో అంటే రిజర్వేషన్ కోటా ప్రయోజనాలతో గ్రహీత వర్గాలకు ఎవరైతే స్వీకరిస్తారో ఆ వర్గాలకు అర్హత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల జాబితాను విస్తరిస్తున్నాయి. అంటే రాష్ట్రాలు వారు అంటే ఈ జాబితా క్రిందికి రాకున్నా కూడా అందరినీ కూడా ఈ జాబితాలో చేర్చి వీటికి నష్టం కలిగిస్తుంది అనేటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ సుప్రీంకోర్టు అయితే వెల్లడించడం జరిగింది. ఇందిరా సాహ్ని కేసు అండి, చాలా ఫేమస్ కేసు ఇది. ఇందిరా సాహ్ని కేసు ఏం చెప్తుందో చూద్దాము. వెనుకబడిన వర్గాన్ని గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా అధికారాలు ఉన్నాయి. సాహ్ని కేసు తీర్పు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ మరియు రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ను నియమించాలని ఆదేశించింది. ఈ విధంగా 102వ రాజ్యాంగ సవరణను తీసుకువచ్చి కమిషన్లను ఏర్పాటు చేశారు. 102వ రాజ్యాంగ సవరణ ఏం తెలియజేస్తుంది చూద్దాం. మరి 102వ రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 338B మరియు ఆర్టికల్ 342A. ఆర్టికల్ 338Bని వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ యొక్క నిర్మాణము, అధికారాలు మరియు విధులను మరియు ఆర్టికల్ 342A గురించి ఇది వివరిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఇటీవల GS క్లైమేట్ సమ్మిట్ విడుదల చేసిన నివేదిక ప్రకారము, ఓకేనా, యుఎస్ అండి ఇది, యుఎస్ అండి, జిఎస్ కాదు ఇది, యుఎస్. ఇటీవల యుఎస్ క్లైమేట్ సమ్మిట్ విడుదల చేసిన నివేదిక ప్రకారము 2100 సంవత్సరం నాటికి ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీలు పెరుగుతుందని అంచనా వేశారు. భూమిపైన ఉష్ణోగ్రత అండి 2100 సంవత్సరం వరకు. ఓకేనా, యుఎస్ సమ్మిట్లో ఈ నివేదిక ప్రకారం తెలిసిందండి. ఎంత శాతం పెరగవచ్చు అంటే ఆన్సర్ ఆప్షన్ బి 2.4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగవచ్చని ఇక్కడ మెన్షన్ చేశారు. వివరాలు చూద్దాం. క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ ఇటీవల యుఎస్
క్లైమేట్ సమ్మిట్ యొక్క ప్రభావాలను లెక్కిస్తూ ఒక నివేదికను విడుదల చేసింది. నివేదిక ప్రకారము శిఖరం యొక్క ఈ యొక్క మీటింగ్ అన్నట్టు, శిఖరం అంటే ఈ యొక్క మీటింగ్ యొక్క శిఖరాగ్ర సమావేశం యొక్క ప్రతిష్టాత్మక వాతావరణ లక్ష్యాలను అమలు చేసిన తర్వాత కూడా పారిశ్రామిక పూర్వ స్థాయిలతో పోలిస్తే ప్రపంచ ఉష్ణోగ్రత 2100 నాటికి 2.4 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుందని ఒక అంచనా వేయడం జరిగింది. నివేదిక గురించి చూద్దాము. సో 36 దేశాల విధానాలను మరియు వారి వాతావరణ ప్రతిజ్ఞలను ఈ నివేదిక ట్రాక్ చేసింది. ఈ 36 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్తో కలిపి ప్రపంచ కార్బన్ ఉద్గారాలలో 80% వాటాను కలిగి ఉన్నాయటండి. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ సరిహద్దు ప్రాంతాలలో రోడ్డు రవాణా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 1960 ఏ రోజున ప్రారంభమైంది? సరైన సమాధానం ఆప్షన్ డి అండి, మే 7వ తారీఖు. ఓకేనా, ఈ రోజే రైజింగ్ డే అండి. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ యొక్క రైజింగ్ డేగా జరుపుకుంటారు. వివరాలు చూద్దాం. భారతదేశం యొక్క సరిహద్దులను భద్రపరచడము మరియు భారతదేశం యొక్క ఉత్తర మరియు ఈశాన్య రాష్ట్రాల మారుమూల ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం యొక్క ప్రాథమిక లక్ష్యంతో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 7 మే 1960న ఏర్పడింది. 7 మే 2021న BRO అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, కాదు ఇది, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ తన 61వ రైజింగ్ డేను జరుపుకుంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. అత్యంత ప్రమాదకరమైన ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వలన దేశంలో వేల సంఖ్యలో మరణిస్తున్నటువంటి ప్రాణులు ఏవి? ఏ ప్రాణులండి? సో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్నటువంటి సమయంలో ఇదొక ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేది కూడా విజృంభిస్తుందండి. మరి ఏ ప్రాణులపైన అంటే పందులండి, పందులు. ఓకే, పిగ్స్. వివరాలు చూద్దాం. ఒక పక్క కరోనా మహమ్మారి వీర విహారం చేస్తున్నటువంటి భారతదేశము వణికిస్తుంది, వీరవిహారం చేస్తూ. ఈ క్రమంలో మరో వ్యాధి ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ రూపంలో ఈశాన్య రాష్ట్రము మిజోరాంను అల్లాడిస్తుంది. ప్రస్తుతం ఈ వైరస్ కారణంగా మిజోరాంలో పందులు వేల సంఖ్యలో మరణిస్తున్నాయటండి, వేల సంఖ్యలో. గత మార్చి 21న ఈ వ్యాధి వల్ల తొలి మరణం నమోదైంది. కాగా ఇప్పటి వరకు 1700కు పైగా పందులు మృతి చెందినట్లుగా సమాచారం. ఈ వ్యాధి కరోనా లాగే ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి విస్తరిస్తుంది. ప్రస్తుతం ఇది మిజోరాంలోని పలు ప్రాంతాలను భయపెడుతుంది. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కారణంగా మిజోరాంలో గత నెల రోజులకు పైగా వేల సంఖ్యలో పందులైతే మరణించాయి. దీనివల్ల 6.9 కోట్ల నష్టం వాటిల్లిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. సో పందుల వరకే ఆగాలి, మనుషుల వరకు రాకూడదు, ఇది కోరుకుందాం. నెక్స్ట్ వన్, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతము 20వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారు ఎవరు? ఓకేనా, పుదుచ్చేరి అంటే కేంద్ర పాలిత ప్రాంతం యొక్క ఎవరు ముఖ్యమంత్రిగా? ఓకే, ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? మరి రంగస్వామి గారు. ఓకే, ప్రీవియస్గా కూడా రంగస్వామి గారు ఉండేది. పుదుచ్చేరి 20వ ముఖ్యమంత్రిగా ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం మధ్యాహ్నము ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం అయితే చేయించారు. రంగస్వామి తమిళ భాషలో దేవుణ్ణి స్మరిస్తూ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఓకేనా. సో మరి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టడం ఇది 4వసారి. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా 30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ద్వారా పోటీ చేసిన ఎన్ఆర్ కాంగ్రెస్ 10, బీజేపీ 6 సీట్లను గెలుపొందింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను సాధించిన సంగతి తెలిసిందే. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాము. ప్రపంచ అథ్లెటిక్స్ డే 2021 ఏ రోజున జరుపుకుంటారు? ప్రపంచ అథ్లెటిక్స్ డే ఎప్పుడండి? మరి ఆన్సర్ ఆప్షన్ ఏ, మే 5వ తారీఖు. వివరాలు చూద్దాం. ప్రపంచ అథ్లెటిక్స్ డే 2021 మే 5న జరుపుకుంటారు. తేదీ సర్దుబాటు లోబడి ఉంటుంది. అంటే తేదీ సర్దుబాటుకు లోబడి అంటే కొంచెం అటు ఇటుగా చేంజ్ అవ్వచ్చు అని అర్థము. ఈ 2021 మాత్రం మే 5న నిర్వహించారు. ప్రపంచ అథ్లెటిక్స్ డే తేదీని ఏఐఐఎఫ్ నిర్వహిస్తుంది. అయితే ఈ నెల మే మాదిరిగానే ఉంటుంది, అంటే సేమ్ లాస్ట్ ఇయర్ లాగానే ఉంది ఈసారి కూడా. మొదటి ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవాన్ని 1996లో పాటించారు. ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం యొక్క ప్రాథమిక లక్ష్యము అథ్లెట్స్ అందరినీ అథ్లెటిక్స్లో యువత పాల్గొనేలా చేయడం అండి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. అడిషనల్ క్వశ్చన్ చూద్దాము.
కోవిడ్-19 యొక్క రెండవ వేవ్ సమయంలో అత్యవసర ఆరోగ్య భద్రత కోసము సంస్థలకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ప్రకటించిన ప్రత్యేక ఆన్ ట్యాప్ లిక్విడిటీ సౌకర్యం కోసం ఆర్బీఐ ఎంత మొత్తాన్ని కేటాయించింది? సరైన సమాధానం ఆప్షన్ బి అండి, 50,000 కోట్ల రూపాయలు. ఓకే, నెక్స్ట్ వన్. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విజయము రాష్ట్ర అధిపతిగా ఆమె వరుసగా ఎన్నవ విజయము? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మూడవది. నెక్స్ట్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి S&P ఓకేనా S&P గ్లోబల్ రేటింగ్స్ ప్రకారము భారతదేశ అంచనా జీడిపి వృద్ధి రేటు ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 9.8%. అంతర్జాతీయ నో డైట్ డే ఎప్పుడు జరుపుకుంటారు? నో డైట్ డే. ఆన్సర్ ఆప్షన్ డి, మే 6. అమెరికన్ కంపెనీ స్ట్రాటోలువాంచ్ ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఇటీవల 2వ టెస్ట్ ఫ్లైట్ను విజయవంతంగా పూర్తి చేసింది. మరి ఈ భారీ విమానం పేరేంటండి? ఆన్సర్ ఆప్షన్ బి, రోక్. ఓకే, రోక్. నెక్స్ట్ 2021 యునెస్కో లేదా గిలెర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, మరియా రెస్సా. నెక్స్ట్ వన్. 2030 నాటికి ద్వైపాక్షిక సంబంధాన్ని సమగ్ర వ్యూహాత్మకంగా 2030 నాటికి ద్వైపాక్షిక సంబంధాన్ని సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరియు రెట్టింపు ద్వైపాక్షిక వాణిజ్యానికి పెంచడానికి ఏ దేశంతో భారతదేశం ఇటీవల 10 సంవత్సరాల రోడ్ మ్యాప్ను ప్రకటించింది? ఏ దేశంతో మరి? ఆన్సర్ ఆప్షన్ డి, యునైటెడ్ కింగ్డమ్, యూకే. ఐసీసీ అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినందుకు క్రికెట్ ఆటగాడు నువాన్ జోయిసాను అన్ని రకాల ఆటల నుంచి 6 సంవత్సరాలు నిషేధించారు. మరి అతను ఏ దేశానికి చెందిన ఆటగాడు? ఆన్సర్ ఆప్షన్ ఏ, శ్రీలంక. ఓకే, నువాన్ జోయిసా, శ్రీలంక. కోవిడ్-19 సంక్షోభాల మధ్య ఎంఎఫ్ఐలకు రుణాలు ఇవ్వడానికి ప్రత్యేక దీర్ఘకాలిక రెపో ఆపరేషన్స్ క్రింద చిన్న ఫైనాన్స్ బ్యాంకులు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు ఆర్బీఐ ఎంత మొత్తంలో ద్రవ్య మద్దతును ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 10,000 కోట్ల రూపాయలు. ఓకే, నెక్స్ట్ వన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ రిజల్యూషన్ ఫ్రేమ్ ఏంటంటే అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ రిజల్యూషన్ ఫ్రేమ్ 2.0 యొక్క వ్యక్తిగత రుణగ్రహీతల కోసము అంతకుముందు పునర్నిర్మాణం తీసుకోలేదు. మరి మార్చి 2021 నాటికి రుణ ప్రామాణికంగా ఉన్నటువంటి ఈ రుణగ్రహీతల యొక్క అత్యుత్తమ రుణము ఎంతగా ఉండాలి? ఎంత అండి? ఆప్షన్ సి, 25 కోట్ల రూపాయలు. నెక్స్ట్ డైలీ జీకే క్వశ్చన్ చూద్దాము. భారతదేశము తొలిసారిగా జన్యుపరంగా తయారు చేసిన టీకా పేరేంటి? ఏం టీకా తయారు చేశారండి? హెచ్బివి అనేటువంటి టీకానైతే తయారు చేయడం అయితే జరిగిందండి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, క్రింది ఏ వైరస్ వల్ల చికెన్ పాక్స్ అనేది వస్తుంది? ఏ వైరస్ వలన? యాడినో వైరస్. సారీ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, వరిసెల్లా వైరస్. చికెన్ పాక్స్ అమ్మవారు అంటాం కదా, వరిసెల్లా వైరస్ వలన. నెక్స్ట్ వన్, పోలియో వ్యాధి శరీరంలో ఏ వ్యవస్థపై ప్రభావితము చూపుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, నాడీ వ్యవస్థ పైన. ఓకే, సాధారణ జలుబును కలిగించే వైరస్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, రైనో వైరస్. నెక్స్ట్, బ్రేక్ బోన్ ఫీవర్ అని ఏ వ్యాధిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, డెంగ్యూ. ఓకే, నెక్స్ట్ వన్, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది? నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉందండి? న్యూఢిల్లీలో కలదు. నెక్స్ట్ వన్, భారత్లో తొలిసారిగా చికెన్ గున్యా ఎప్పుడు కనిపించింది? ఆన్సర్ ఆప్షన్ 1, 1963లోనే కనిపించిందండి. ఓకేనా, నెక్స్ట్ వన్, ఏడాదిలోపు పసిపిల్లల్లో డయేరియాకు ప్రధాన కారణమైన వైరస్ ఏది? డయేరియాకు ఆన్సర్ ఆప్షన్ 2 అండి, రోటా వైరస్. ఓకే, రోటా వైరస్. హెపటైటిస్ దేనితో సంబంధం కలిగిన జబ్బు? హెపటైటిస్ ఏంటండి? ఆప్షన్ 2, కాలేయ వ్యాధితో సంబంధం కలిగినది. పోలియో వ్యాక్సిన్ను తయారు చేసిన శాస్త్రవేత్త ఎవరండి? ఆప్షన్ 2, డాక్టర్ సాక్. ఓకే, జోనాల్ సాక్ అంట, డాక్టర్ జోనాల్ సాక్ పోలియో వ్యాక్సిన్ కనుగొన్నటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది రోజుకు సంబంధించిన క్లాస్. దీనికి సంబంధించినటువంటి ఏంటది స్టాటిక్ జీకే ఏదైతే ఉందో దాన్ని అన్అకాడమీలో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. ఈరోజు 9 గంటల నుంచి 10 గంటల వరకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అన్అకాడమీలో. అందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను.
ఓకే, మంచి అవకాశము, అందరూ కూడా ఉపయోగించుకోండి. యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ మాత్రమే సెలెక్ట్ చేసి మన కోడ్ యూజ్ చేయండి RKT10. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్.